తింటుంటే మీరెందుకండి మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నారు? వాడిని ప్రశాంతంగా తినివ్వండి. ఎలా చెప్పాలి వీళ్ళకి? హరి ఇంకొంచెం తిను. అరే చెప్పలేను, రాయలేను, తెలిసేదెలాగా ఈ విషయం. లక్ష్మి నేను నీకోసం బాక్స్ లో పెట్టించాను, తీసుకొస్తాను. నాటకం చెప్పలేను, రాయలేను, చెప్పలేను, రాయలేను. అమ్మా లక్ష్మి, ఇదిగో ఇది నీకోసమే, ఆఫీస్ కి తీసుకెళ్ళు. చూడు అక్కడ మీ ఫ్రెండ్స్ అందరికి పెట్టు. అందరు నోళ్ళు తీపి చెయ్యి. అలాగే ఏమండి, ఈరోజు 6వ తేదీ కదా, మన లక్ష్మికి శాలరీ వచ్చే రోజు. అవునవునవును, ఈ రోజు లక్ష్మి అందరికి శాలరీలు ఇవ్వాలి కదా. లక్ష్మి వెళ్దాం పదండి. బాయ్ అమ్మమ్మ. ఏంటి వీడు, నేనేదో మాట్లాడాలి అనుకుంటే లక్ష్మిని అంత హడావుడిగా తీసుకెళ్ళిపోయాడు. ఇంకాస్త చట్నీ వేయనా? రేపు ఫ్రెష్ అయ్యి మా ఇంటికి నేను ఇచ్చిన డ్రెస్ వేసుకునే వచ్చి. ఏంటి సరిగ్గా తినట్లేదు? తినాలనిపించట్లేదా? పోనీ జావ్ చేసివనా? వద్దమ్మా, ఇదే తింటాను. నీకింకా జ్వరం తగ్గినట్లేదు. ఈ రోజంతా రెస్ట్ తీసుకుని రేపు ఆఫీస్కి వెళ్ళొచ్చు కదా. లేదమ్మా, ఈ రోజు తప్పకుండా వెళ్ళాలి. ఖచ్చితంగా వస్తున్నావు, లేదంటే తెలుసుగా.